హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సోమియా సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు కదండి. అయితే అసలు ఈ ఇన్సోమియాకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? దానికి ఏమన్నా ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చా? దానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇన్సోమియా అంటే నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు సార్. అయితే వాళ్ళు ఏం చేసినా కూడా నాకు నిద్ర పట్టట్లేదు అంటున్నారు తప్ప దానికి ఏం చేయాలో కరెక్ట్ సొల్యూషన్ అయితే తెలియట్లేదు. అసలు వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దానికి ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు? సో మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిర్రనమాట. ఒక అబ్బాయి ఉండే 28 years అబ్బాయి ఓకే. వచ్చి నాకు 1.5 year నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. ఒకవేళ నేను నిద్ర పోతే కూడా ఒక పిన్ పడిన రూమ్లో నాకు మేలుకొచ్చేస్తుంది. ఇంకా నేను నిద్రపోయేటప్పుడు నా చుట్టూ మొత్తం ఏమవుతుంది అంటే అమ్మ లోపలికి వస్తుంది, బయటికి పోతుంది, కాన్షియస్ అంటే అర్థమవుతుంది నాకు. నేను పడుకున్నట్టు నాకు అనుకుంటున్నా, కానీ రూమ్లో ఏమేమి నడుస్తుంది మొత్తం నాకు తెలుస్తుంది. అయితే నేను అడిగిన, ఏమన్నా ప్రాబ్లం అయిందా మీకు? ఇప్పుడు 1.5 year నుంచి నిద్ర వస్తలేదు కదా, 1.5 year బ్యాక్ ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగిన. దాని తర్వాతనే మీకు నిద్ర సరిగా వస్తలేదు అన్నారు. అట్లా అన్నారు సార్ అని అడిగాను. అయితే నిద్ర మనిషికి ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? ఎప్పుడైతే మైండ్ కరెక్ట్గా లేదు. అదొక రీజన్, ఇంపార్టెంట్ రీజన్. సో అవును సార్ అయింది అన్నాడు. ఏమైందంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ నాకన్నా ఎక్కువ డబ్బు మ్యాచ్ ఆమెకు వచ్చి రాగానే మంచిగా సెటిల్డ్ ఉండే అబ్బాయి నన్ను వదిలేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఈ పేషెంట్కి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చి నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఓకే. సో మనకు దీంతో ఏం అర్థం అవుతుంది? స్లీప్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడైతే మనిషి బాగా స్ట్రెస్లో ఉంటాడు అప్పుడు స్లీప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దాంతోపాటు ఈ అబ్బాయికి దాని తర్వాత సిగరెట్లు, ఆల్కహాల్ అలవాటు అయిపోయింది. సో ఎక్కువ సిగరెట్లు తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా డ్యామేజ్లు అవుతాయి. దాంతోపాటు నిద్రని కూడా డిస్టర్బ్ చేస్తాయి ఇవి వచ్చేసినాయి. మళ్ళీ దాని తర్వాత ఏమో కొన్ని వేరే వేరే రోగాలు ఉంటాయి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, మోకాలు నొప్పుల ప్రాబ్లం, నడుము నొప్పి, మెడ నొప్పి. వీళ్ళందరూ వేరే వేరే మందులు వాడతారు. కొందరు పెయిన్ కిల్లర్లు వాడతారు, కొందరు స్టెరాయిడ్లు వాడతారు. ఆ మందులు వాడడం వల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. అయితే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మళ్ళా మన ఈటింగ్ హ్యాబిట్ సరిగా లేకపోవడం వల్ల నైట్ చాలా ఎక్కువ తినేసినాం అనుకోండి, అప్పుడు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని డైట్లు చేస్తారు, 24 hours ఒకటేసారి తినేటోళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్ డే ఏం తినకుండా నైటే తింటారు. ప్రశాంతంగా నేను కూర్చొని తింటా అనేసి చాలా హై క్యాలరీ ఫుడ్ తినేస్తారు. ఇప్పుడు మన బాడీ పోతుందంటే మన బాడీకి రెస్ట్ అనేది కావాలి. రెస్ట్ అంటే మన ఆర్గన్స్ ఉంటాయి కదా, మన కిడ్నీలు, మన హార్ట్, మన లంగ్లు, ఇవన్నిటికీ కూడా రెస్ట్ కావాలి, రిపేర్ అవుతాయి ఇవన్నీ. కానీ మనం ఎక్కువ ఫుడ్ తినేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అయితే కంటిన్యూ పనిచేస్తుంది కదా, మనం నిద్రపోతే కూడా అది కూడా రెస్ట్ ఉండాలి కదా. సో ఆ రెస్ట్ కూడా సరిగా లేకపోతే మనం ఎక్కువ తినేస్తే పడుకునే ముందు, అప్పుడు కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇవి కొన్ని కారణాలు. ఇప్పుడు నిద్ర రావడానికి ఏం చేయాలి? సో ఒకటి హోమియోపతి మెడిసిన్ చెప్తాను, అది డైలీ 5 pills. హోమియోపతి గోళీలు చిన్నగా ఉంటాయి, చక్కెర గోళీలు, అవి 5 pills డైలీ బిఫోర్ స్లీప్ తీసుకోండి. దాంతో మీకు కొద్దిగా నిద్ర బెటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి కేసు చెప్పినాను, అండ్ అవి కాకుండా షుగర్ వ్యాధి కానీ వేరే వేరే రోగాలు ఏమైనా ఉన్నాయి, దానివల్ల నిద్ర సరిగా వస్తలేదు అంటే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే నిద్ర సమస్య కూడా సాల్వ్ అవుతుంది. ప్లస్ దానికి సంబంధించిన క్రానిక్ ప్రాబ్లం, షుగర్ వ్యాధి, బీపీ, లేదంటే ఏమైనా మోకాలు నొప్పులు, మెడ నొప్పి, ఎటువంటి ఆర్థరైటిస్ ఉన్నా అవన్నీ కూడా రివర్స్ అవుతాయి హోమియోపతి తోటి. ఇవి కాకుండా ఒక టీ చెప్తాను నేను. టీ అంటే చాక్పతి యాడ్ చేసే అవసరం లేదు, ఇది ఒక హోమ్ రెమెడీ లాగా. సో మల్లెపూలు ఉంటాయి కదా, దాంతో మనం ఒక టీ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు. సో ఆ టీ చేసుకొని తాగితే మనకు నిద్ర సమస్య ఏమో చాలా వరకు రిజాల్వ్ అవుతుంది. ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ వాటర్ ఏమో బాయిల్ చేసుకోవాలి, దాంట్లో కొంచెం మల్లెపూలు వేయాలి, అది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి, అది మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి.
సో మల్లె పువ్వుల్లో మీకు ఫ్రేగ్నెన్స్ వస్తుంది. అవునవును సార్. సో ఆ ఫ్రేగ్నెన్స్ వల్ల మనిషి రిలాక్స్ అవుతాడు. న్యాచురల్ ఫ్రేగ్నెన్స్ అది, ఆర్టిఫిషియల్ కూడా కాదు, రిలాక్స్ అవుతాడు. అయితే రిలాక్సేషన్ ఒకటి వస్తుంది. దాని తర్వాత మన స్లీప్ ఏదైతే వస్తుంది కదా మనకు, దానికి మెలటోనిన్ అనేసి ఒకటి న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఓకే. దాని ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా మనకు నిద్ర అనేది సరిగా రాదు. సో ఈ మెలటోనిన్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి కూడా ఈ టీ చూసుకుంటుంది. ఓకే. దాని తర్వాత ఏమైనా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ టీ రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయడం తోటి కూడా వాళ్లకు నిద్ర సమస్య ఏమో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. సో 1 hour బిఫోర్ స్లీప్ ఇది కన్జ్యూమ్ చేయండి. సరే, మనం ఇంకొకటి ఏంటంటే, ఇలాగా మనం ఈ నిద్రలేమి సమస్య కోసం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్ గా ఒక న్యూస్ అనేది చూసాము. ఏంటంటే, ఒక వ్యక్తి మన లైఫ్ లో ఓన్లీ ఒక డే లో ఓన్లీ ½ an hour మాత్రమే పడుకుంటున్నాడు. అయినా కూడా హీఈస్ వెరీ హెల్దీ. అసలు అది ఎలా సాధ్యం అంటారు? అంటే తను ఈ 40 years నుంచి తను అలానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలా ఉండడం వల్లే హెల్దీగా ఉన్నాను అని కూడా మనకి చెప్పాడు తను. సో మనం రీసెంట్ గా న్యూస్ అది వచ్చింది. సో అసలు అది ఎలా సాధ్యం అంటారు? అంటే డేకి ఓన్లీ ఒక ½ an hour మాత్రమే పడుకుంటే అసలు అది ఎలా సాధ్యం మనం హెల్దీగా ఉండడం? సో థామస్ ఎల్వా ఎడిసన్ మీరు పేరు వినే ఉంటారు కదా. అవును. థామస్ ఎల్వా ఎడిసన్ ఏమో లైట్ బల్బ్ తీసిండ్రు అనమాట. ఆయన చాలా కష్టపడ్డాడు లైఫ్ లో. ఆయన 24 గంటల్లో 2 గంటలే పడుకుంటుండే. ఆయన 40 ఏళ్లకు 50 ఏళ్లకు చనిపోయింది. అంటే గ్రేట్ ఇట్లా పర్సనాలిటీలు ఉంటారు కదా, సైంటిస్టులు కానీ రీసెర్చ్ చేసేటోళ్ళు, వీళ్ళు ఒకవేళ సరిగా పడుకోకపోతే వాళ్ళకు డెత్ కూడా తొందరగా వస్తుంది. ప్లస్ దాంతో పాటు వేరే వేరే హెల్త్ కండిషన్స్ కూడా వస్తాయి. మన బాడీకి 8 గంటలు నిద్ర ఉండాలి. అది ఉండకపోతే షుగర్, బీపీ, థైరాయిడ్, నొప్పులు అన్నీ వస్తాయి. ఇప్పుడు మనిషి ఎవరైతే చెప్పిండో నేను హెల్దీ ఉన్నాననేసి, అన్ని టెస్టులు చేస్తే అన్ని బయటపడతాయి. నిద్ర సరిగా పోకపోతే మీరు 8 గంటలు నిద్ర తీసుకోవాలి. ఇప్పుడు 24 గంటలు ఉంటాయి రోజుకి. 24 గంటల్ని 3 తోటి డివైడ్ చేయండి, మీకు 8 వస్తుంది ఆన్సర్. అంటే 8 గంటలు మనం పని చేయాలి. 8 గంటలు మనకి ఏది ఇష్టం ఉంటే అది చేయాలి. 8 గంటలు మనం పడుకోవాలి. సో అట్లా. కానీ ఇట్లా ½ an hour పడుకొని, 2 hours పడుకొని, 3 hours పడుకొని నేను ఫుల్ పని చేస్తాను అయితే మీ ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అండ్ దాంతోపాటు లేని రోగాలు కూడా వస్తాయి. సో అలా ఎవరైనా అనుకుంటున్న వాళ్ళు అలాగేం ప్రాక్టీస్ చేయకుండా, సో 8 hours ఖచ్చితంగా స్లీప్ అయితే మన బాడీకి ఇవ్వాలని మీరు చెప్పారు కదా సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఇన్సోమియా ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా గెట్ ఓవర్ అవ్వచ్చు అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఇన్సోమియా సమస్యని ఎలాగా మనం దూరం చేసుకోవచ్చు, ఎలాంటి హోమ్ రెమెడీ పాటించవచ్చు, ఇవన్నీ కూడా సార్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.